మహాభారతంలో కీలక పాత్రధారి ద్రౌపది. ఈమె ద్రుపదుని కుమార్తె. ఇంద్రుని భార్య శచీదేవి పాక్షిక అవతారంగా ద్రౌపదిని పేర్కొంటారు. సంతానం కోసం ద్రుపదుడు నిర్వహించిన యజ్ఞం నుంచి దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ద్రుపదుడు తన కుమార్తెను అర్జునుడికే ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అందుకు స్వయంవరం ఏర్పాటు చేసి మత్స్యయంత్రాన్ని ఛేదించిన వారికే ద్రౌపదినిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అర్జునుడు, కర్ణుడు మాత్రమే దీన్ని సాధించగలరని ద్రుపదుడికి తెలుసు. ఇక స్వయంవరానికి వచ్చిన కర్ణుడిని ద్రౌపది తెలివిగా పోటీ నుంచి తప్పిస్తుంది. క్షత్రియుల కంటే తక్కువ వర్ణం వారిని తాను భర్తగా అంగీకరించోబనని తన సోదరుడి ద్వారా తెలియజేస్తుంది. బ్రాహ్మణుడిగా మారు వేషంలో ఉన్న అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అయితే కృష్ణుడి కృప వల్ల అర్జునుడు ఆ పరిస్థితి నుంచి బయటపడి ద్రౌపదిని చేపట్టాడు. స్వయంవరంలో ద్రౌపదిని అర్జునుడు చేపట్టిన తల్లి కుంతీదేవి ఆదేశం ప్రకారం పాండవులు అందరూ ఆమెకు భర్తలయ్యారు. వ్యాసుడి సమక్షంలో ఆమెను పాండవులు 5 వివాహం చేసుకున్నారు. వారి వల్ల ద్రౌపదికి ప్రతిభితుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అనే ఉప పాండవులు జన్మించారు. ద్రౌపది జనన సమయంలో ఆకాశవాణి, ఈ బాలిక కృష్ణ నామధేయంతో పిలవబడుతుందని, అనేక మంది క్షత్రియుల చావుకు కారణం అవుతుందా ని పలికింది. శివుని నుంచి వరం పొందడం వల్ల ఆమె సమాన అర్హతలు కలిగిన 5 భర్తలకు భార్య అయింది. పాండవులను మాయా జూదంలో ఓడించి ద్రౌపదిని నిండు సభలో కౌరవులు అవమానించారు. ఆమె జట్టు పట్టుకుని బలవంతంగా దుశ్శాసనుడు సభలోనికి ఈడ్చుకొచ్చాడు. నిస్సహాయురాలై ద్రౌపది శ్రీకృష్ణుని శరణు వేడింది. దుశ్శాసనుడితో పాటు తక్కిన సోదరుల భార్యలందరూ జుట్టు విప్పుకోవలసి వస్తుందని కృష్ణుడు ఆనాడే నిశ్చయించాడు. ఫలితంగా కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుని కొడుకులు, మనవళ్లు అందరూ మరణించి వారి భార్యలు విధవలై జుట్టు విరబోసుకున్నారు. కాని కృష్ణుడి దైవిక జోక్యంతో ఆమె రక్షించబడింది. ద్రౌపది మరియు పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేయబడ్డారు. చివరి సంవత్సరం ఆమె పనిమనిషి సైరంధ్రిగా గుర్తింపు పొందినప్పుడు దాక్కున్న కాలం. అజ్ఞాతవాసం తరువాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అక్కడ ద్రౌపది తన తండ్రి, సోదరులు మరియు ఆమె 5 పిల్లలను కోల్పోయింది. యుద్ధం తరువాత ఆమె 36 సంవత్సరాలు సామ్రాజ్ఞిగా తన పాత్రను తిరిగి కొనసాగించింది. ఆ తర్వాత ఆమె తన భర్తలతో కలిసి హిమాలయాలకు పదవీ విరమణ చేసింది. ద్రౌపది కథ వివిధ కళలు, ప్రదర్శనలు మరియు ద్వితీయ సాహిత్యానికి ప్రేరణగా నిలిచింది. హిందూ మతంలో ఆమె పంచకన్య, 5 కన్యలు లో ఒకరిగా ప్రశంసించబడింది. స్త్రీ పవిత్రత యొక్క ప్రధాన రూపాలు. వారి పేర్లను పఠిస్తే పాపం తొలగిపోతుందని నమ్ముతారు. ఉపఖండంలోని కొన్ని ప్రాంతాలలో ద్రౌపది యొక్క ఒక శాఖ ఉంది. అక్కడ ఆమెను దేవతగా పూజిస్తారు. ద్రౌపది తన 5 భర్తలతో కాపురం ఎలా చేసేదో తెలుసా? ద్రౌపదికి 5 భర్తలున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వారితో ఆమె ఎలా కాపురం చేసేదో చాలా తక్కువ మందికి తెలుసు. ద్రౌపది అందరిలాగా తల్లి కడుపున పుట్టలేదు. యుక్త వయసు ఉన్న స్త్రీగా అగ్ని నుంచి పుట్టింది. అయితే ఒక భర్త నుండి మరో భర్త దగ్గరికి వెళ్లేటప్పుడు ఆమె కన్యగానే వెళ్లేది. అదెలా అంటే, ఒక భర్త నుండి మరో భర్త వద్దకు వెళ్లే సమయంలో ఆమె అగ్నిలోంచి నడిచేది. ఆ తర్వాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్లేది. ఈ విధంగా ద్రౌపది తన 5 భర్తలతో కాపురం చేసేది.